మన దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ చాలా విలువైనది. మనుషుల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. మనుషుల ప్రేమ ఏంటంటే ఎవరైనా ఏదైనా ఇస్తే ప్రేమిస్తారు, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఉంటే వాళ్ళని ఘనంగా ఎంచుకొని వాళ్ళు గొప్పోళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మానవుల్లో ఉండే ప్రేమ అంటే స్వార్థమైన ప్రేమ. కానీ స్వార్థము లేని ప్రేమ ఎవరిదంటే యేసయ్య ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు, దేవుని బిడ్డారా, ఈ లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడంటే ఆ ప్రేమకు హద్దులు లేవు. నిజంగా చూసినట్లయితే మరి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరి పోలికలో ఉన్నాడమ్మ దేవుడు? మన పోలికలోనే ఉన్నాడు దేవుడు, వేరే పోలికల్లో. ఈనాడు దేవుడు ఎవరో తెలియక రకరకాలుగా మానవుడు ఆయన పోలికతో ఉన్న మానవుడు ఏం చేస్తాడంటే ఆయన సృష్టిని ఆరాధన చేస్తున్నాడు, కానీ సృష్టికర్తను మర్చిపోయాడు. ఆరాధించవలసిన వ్యక్తి ఎవరంటే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పోలికలో ఉండటం కొరకు ఆయన తన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఆయన పోలికలో ఉన్న ఈ మానవుని ఆయన చేశాడు. శూన్యములో నుండి దేవుడు ఏం చేశాడంటే సృష్టిని చేశాడు. ఈ శూన్యములో ఉన్న సృష్టిని చేసిన దేవుడు తన స్వరూపముతో తన పోలిక చొప్పున మానవుని చేశాడు. చేసిన దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ మానవుని 28వ వచనం చూసినట్టయితే, దేవుడు వారిని ఆశీర్వదించను, విస్తరించి లోవరుచుకొనుడి. చూసారా దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసా? తన పోలిక చొప్పున నరుని చేసిన దేవుడు నరుని ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు మొట్టమొదట. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అంటాం, అయ్యా మాకు ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు, ఎందుకనయ్యా ఈ శాపాన్ని మనం అనుభవిస్తున్నామని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ ఆశీర్వాదం ఇచ్చే మానవుడు సృష్టించాడు దేవుడు, కానీ ఈ యొక్క ఆశీర్వాదాలను మానవుడు పోగొట్టుకుంటున్నాడు. ఎట్లా పోగొట్టుకుంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మట్టి నుండి మానవుడు చేసి తనకు నాసికారంధ్రంలో తన ఆత్మను పెట్టి ఈ మానవునికి అధికారం ఇచ్చాడు. ఆ యొక్క గాఢ నిద్ర కలుగజేసి ఆదాముకు ప్రకటముకును తీసి నారిని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరు కూడా దేవుని బిడ్డలారా మహిమ ఆత్మతో నింపబడి ఉన్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏమని చెప్పాడంటే, ఓ ఆదామా, ఇదిగో ఈ యొక్క ఏదెను తోటను నువ్వు సేద్యం చేసుకుంటూ కష్టపడుతూ నీవు ఆ యొక్క ఫలాన్ని నువ్వు తినాలా, అది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం ఉందా లేదా? అక్కడ ఏదైనా తోట ఆశీర్వాదం ఉందా లేదా? ఉంది. ఈ లోకంలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ఈ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలంటే దేవుని మాటకు మనం లోబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ ఆశీర్వాదాలు ఇవ్వటానికి దేవుడు కోరుకొని మానవుని చేస్తే మానవుడికి ఒక ఆజ్ఞ పెట్టాడు, మంచి చెడ్డలనిచ్చు ఆ యొక్క వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, అన్ని తినవచ్చు. అయితే ఈ యొక్క ఆదాము ఏం జరిగిందయ్యా అంటే, చేసిన యొక్క భార్య ఒకానొక దినాన గాఢ నిద్రలో ఉండగా ఆదాము ఆమెతో సర్పం వచ్చి ఆదాము భార్యతో మాట్లాడుతున్నది. ఎవరితో మాట్లాడుతున్నామో? సర్పం వచ్చి భార్యతో మాట్లాడుతున్నది. ఏమంటుంది తెలుసా? ఇది నిజమా? ఏది నిజం? దేవుడు సృష్టి చేయటం నిజమా కాదా? మానవుని చేయటం నిజం కాదా? మానవునికి ఆశీర్వాదాలు ఇవ్వటం నిజం కాదా? నిజమే. మన దేవుడే నిజమైన దేవుడు, ఆయన మాటలే నిజమైనవి, డూప్లికేట్ మాటలు కావు ఆయన. అయితే ఈ సర్పం వచ్చి అంటుంది కదా, ఇది నిజమా అంటుంది. చూసారా ఏది నిజం? ఏమంటుంది? ఇది నిజమానలోనే వెంటనే ఆ 3వ అధ్యాయం చూసినట్లయితే 3వ వచనంలో, అయితే ఈ తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను మేము తినవచ్చును, అయితే
తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. సర్పం ఏముందో తెలుసా? అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉండుననియో దేవునికి తెలియని స్త్రీతో చెప్పేసింది. బాగు చేసింది దెయ్యాల మాట. ఏం చెప్పిందమ్మా? ఇది నిజమానములోనే. ఆమె ఇళ్లలో తగాదాలు అట్లా చూడండి, మధ్యలో ఎక్కడి నుంచి వస్తాయి, ఆడవాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి. అవునా కదా? సాతాను గారు సులువుగా వాడుకుంటాడు ఆడవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాడి తెలుసు, వాళ్ళ మనసు తెలుసు. వాళ్ళు ఒక్కొక్కసారి ఆడవాళ్ళు కుటుంబాల కలహాలు తగాదాలు కారణం ఎవరంటే ఆడవాళ్ళే. సులువుగా చిక్కులు పెడతాడు పాపం సర్పం. వాడు సులువుగా ఇళ్లలోకి వచ్చేస్తాడు. ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి చెవుల్లో గుసగుసలాడుతూ ఉంటాడు. ఇది నిజమా? ఆయన ఏంటి, ఆమె ఏంటి, అదేంటి, ఎట్లా ఉంటామేంటి, ఎట్లా ఉంటాయి, రకరకాల భిన్న బోధలు చేస్తూ ఉంటాడు అపస్వరాలతో. మనల్ని అపస్వరాలు మనం వినటం వల్ల మనం ఏమవుతామంటే అపవాదికి లోబడతాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఏం చేస్తామా? కోల్పోతాం. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, దీవులన్నీ పోతాయి. ఏమంటుంది సర్పం? చూసారా? ఇదిగో నీవు ఆ పొడి తింటే ఏమవుతావు తెలుసా? దేవదూతల్లాగా ఉంటారంట. దేవదూతల్లాగా ఉన్నారా వాళ్ళు? ఏమయ్యారు వాళ్ళు? దెయ్యాల్లాగా మారిపోయారు, దేవుని రూపం కోల్పోయారు వాళ్ళు. చూసారా? దేవుడు చేయవద్దనే పని చేస్తే మన జీవితాల్లో కూడా మనకున్న దీవెనలన్నీ, మనకున్న ఆశీర్వాదాలన్నీ కూడా ఏమైపోతామా? కోల్పోతాం. సమస్య లేదు. దేవుడు ఏదైతే తినొద్దన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో, ఏదైతే ముట్టకూడదన్నాడో, దేని వైపు అయితే చూడొద్దన్నాడో దానికి వెళ్ళి చూసి అవ్వ ఆ యొక్క సర్పముతో సహవాసం చేస్తుంది. ఈనాడు అలా సహవాసం చేసిన కుటుంబాలు, చల్లా చెదరైన కుటుంబాలు అమ్మ చాలా ఉన్నాయి. దేవుళ్ళు అనేవారు ఎవరో, దేవుడు ఎవరో, దేవుని శక్తి ఏందో తెలియక ఈ సర్పం యొక్క, సాతాను యొక్క మాటకు లోబడి అనేకులు దేవుని బిడ్డలారా ఆరాధన చేయవలసిన వ్యక్తి ఎవరో ఆయన విడిచిపెట్టి వేరే ఆరాధన చేస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన చేసి వారికి ఉన్న ధనం, వారికి ఉన్న ఆరోగ్యం, వారికి ఉన్న స్థితిగతులని కూడా ఏమవుతున్నాయమ్మా? కోల్పోతున్నారు. శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కుటుంబాల్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు? ఈ సర్పం మాటకి ఎవరైతే వింటారో వారి కుటుంబాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. దేవునికి దూరం అయిపోతాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు, దేవుని యొక్క పరలోకాన్ని కూడా ఏమవుతారమ్మా? దూరం అయిపోతారు. ఎక్కడంటే సమస్యలు ఎక్కడికి వెళ్తారు తెలుసా? వీడి కోసం దేవుడు అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తే వీడేం చేస్తాడు తెలుసా? ఆయన పోలుకుతున్న నరులని ఆయన సన్నిధికి రానికోకుండా, ఆయన గురించి తెలుసుకోనికోకుండా, ఆయనకు వెలుగు దగ్గరికి రానికోకుండా చీకటి త్రోవలోకి తీసుకువెళ్ళి నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అగ్ని ఆడదు అమ్మా, పురుగు చావ యుగాలు మానవుడు ఉంటాడు. విన్నారా లేదా మాట? ఆమె సాతాను మాటకు లోబట్టడం వల్ల ఆజ్ఞ మీరుటే పాపం. ఆ పండును తినొద్దు అన్నాడు. తినొద్దు అన్న పండుతో ఈమె సర్పంతో సహవాసం చేస్తుంది. ఈనాడు వారు ఎంతమంది కుటుంబాలైతే వ్యర్థమైన ఆధారం చేస్తూ, వ్యర్థమైన వాటిని పూజిస్తూ, వ్యర్థమైన మార్గాల్లోకి వెళుతూ వారికి ఉన్న సమస్తాన్ని కూడా ఏమైపోతున్నాయమ్మా? కోల్పోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. శాపం విషయం. వాళ్ళ పిల్లలు కూడా అదే రీతిగా ఉన్నారు. తరతరాలుగా తండ్రులు కానుడి శాపం మానవుని వెంటాడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క శాపాన్ని నుండి విడిపించడం కొరకే యేసు ప్రభు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, ఈ యొక్క ఆదాము కూడా పొందునివ్వటం వల్ల ఆ యొక్క ఆదాము ఆ పండును తిన్నాడు, మహిమను కోల్పోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు అనేక కుటుంబాల్లో నరకం ఎందుకు వస్తుందంటే ఆడవాళ్ళ ద్వారానే వచ్చింది. వాళ్ళని సాతాను వాడుకుంటాడు, సులువుగా చిక్కులు పెడతాడు వాడు.
స్త్రీ ఏం చేయాలంటే ఇల్లును కట్టుకోవాలి, ప్రేసలా పిల్లలను పెంచుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా, దేవుని మాటకు లోబడాలా, దేవుని సన్నిధికి నడిపించుకోవాలి పిల్లలను. ఈనాడు అనేకులు దేవుని సన్నిధికి రాకోకుండా సృష్టిని సృష్టించిన దేవుడి యొక్క ఈవులను అనుభవిస్తున్నారు, కానీ సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తూ నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా మన కరోనా ఎందుకు వచ్చిందో తెలుసా? కరోనా ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు తినవద్దన్న వాటిని తిని ఈ యొక్క వ్యాక్సిన్ తయారు చేసి దేశాల మీద ఉపయోగించడం జరిగింది. ఈ దేశాలన్నిటి మీదకి ఏమొచ్చింది తెలుసా? గాలి ద్వారా ఏమొచ్చింది? కరోనా వచ్చింది. అవునా కదా? దేశాలు కూడా అనేకులు కూడా వెంటాడింది శాపం. అనేకులు మనకంటే గనులు గొప్పవాళ్ళు కూడా ఏమైపోయారమ్మా? మునైపోయారు. దేవుని కాపుదల ఉండేవాళ్ళు బ్రతికి సజీవులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ తెగుళ్ళ నుండి కూడా తప్పించాలంటే దేవుని కాపుదల మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెంటనే వాళ్ళకుండా మహిమాత్మ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు దేవుడు. ఆదామును పిలిచాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావంటే, అయ్యా నీ మాట విని భయపడి దాక్కుంటున్నాను అయ్యా అన్నాడు. ఎందుకని? చీకటిలో ఉన్నవాడు వెలుగు దగ్గరికి రాగలుగుతాడమ్మా? రాలేడు. దేవుని యొక్క మాటకు లోబడలేదు కనుక దేవుని వెలుగును చూడలేకపోతున్నాడు. స్వరాన్నైతే వింటున్నాడు, కానీ ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, అయ్యా నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి దాక్కుంటున్నాయి. ఎందుకు నువ్వు దాక్కుంటున్నావు? నా మాట విన్నప్పుడు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు నువ్వు? ఈనాడు అనేకులు చూడండి, అయ్యా దేవుని సన్నిధికి ఉన్నాయి అంటే, అయ్యా మాకు కుదరదు అయ్యా, మాకు ఎన్నో పనులు ఉన్నాయ్యా, అయ్యా మాకు తెలియదయ్యా దేవుడి గురించి చెప్తున్నా, అందరూ దేవుడు ఒకటే మా దేవుడు అంటుంటూ వెళ్ళిపోతున్నారే. కానీ జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడి సన్నిధికి అనేకులు రాక నరకానికి వెళ్ళిపోతున్నారు. తెలుసుకోలేకపోతున్నారు దేవుడు ఎవరు. అందరూ దేవుడు ఈ దేవుడు అనుకుంటున్నారు, కానీ ఈయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, నేను యేసు ప్రభుని 87వ సంవత్సరం రక్షకుడిగా అంగీకరించాను. ఇబ్రహీంపట్నం గట్టును చూసారా? ఆ గట్టు కంటే పెద్ద మనిషి నేను పడుకొని ఉన్నాను, చదువుతున్నా డిగ్రీ SRR కాలేజీలో. కోటి కాంతులతో దర్శనమిచ్చాడు నాకు. పెద్ద మనిషి యేసయ్య అలా వెలుగుతూ ఊరి మీదకి అలా వస్తున్నాడు. వస్తుంటే నాకేమని పడుతుందో తెలుసా? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నా వెనకాల నడిచి ఊరి మీద నడిచి వస్తున్నాడు. నేను యవ్వనస్తుని పెళ్లిగాల అలా నా వెనకాల పడి వస్తుంటే నేను అలా ఊరి మీదకి వెళ్ళిపోతుంటే అంటున్నాడు కదా, నా యొక్క ముందున్న దురాత్మల గుంపు ఉంది, ఈ ఊరిని పీడించే దెయ్యాల గుంపు, అవన్నీ కూడా ఆయన వెలుగును చూడలేక పక్కకి వెళ్ళిపోతున్నాయి, ఆయన ముందు నిలబడలేకపోతున్నాయి, గడగడలాడిపోతున్నాయి. చీకటి శక్తులన్నీ కూడా, మంత్ర శక్తులన్నీ కూడా, చిల్లంగి శక్తులు, చేతబడి శక్తులు కూడా ఆ వెలుగును చూడలేక పారిపోతున్నాయి. వెంటనే నేను వెనక్కి తిరిగాను. ప్రభా వెళ్ళిపోయావండి ప్రభా, నేను నీతోనే ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ దర్శనానికి దేవుని బిడ్డారా, నాటి నుండి నేటి వరకు దేవుడు నన్ను కాపాడుకుంటూనే వచ్చాడు. హల్లెలూయా. నేను చదువుకున్నప్పుడు దేవుడు నా చదువులో తోడై ఉన్నాడు. భార్య కొరకు ప్రార్థన చేస్తే భార్యని ఇచ్చాడు, బిడ్డని ఇచ్చాడు. దేవుని బిడ్డారా, మన జీవితంలో ఆయన వెలుగుని కలిగి ఉంటే ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాడు. ఆమేన్. ఈ ఆశీర్వాదాలు ఎవడు దొంగిలిస్తున్నాడంటే అపవాది, సాతాను. ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే మానవుడు పొందవలసిన ఈవులన్నీ కూడా పొందనీకోకుండా వాడు దొంగయో దోచుకొని వాడయ్యుండి మన దేవుని దగ్గరికి రానిట్టాడు. వెంటనే దేవుడు అడిగాడు, ఆదామా నువ్వు తినవద్దన్నప్పుడు తిన్నావు గనక నువ్వు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వేమైపోతావు? మన్నైపోతావు అన్నాడంటే. స్త్రీని అడిగాడు, అయ్యా ఈ స్త్రీ ఇచ్చిందంటే, ఇదిగో నువ్వు తినవద్దన్నప్పుడు తిన్నావు కాబట్టి నీకు ప్రసవేదన కలుగుద్ది. సర్పాన్ని పిలిచాడు, ఇదిగో నరులు నువ్వు మోసం చేసావు కాబట్టి, మోసపు మాటలు మాట్లాడావు కాబట్టి నువ్వు
తిరిగి త్రాగుకుంటే ఏమైపోతా? మన్ను తింటావు. చూసారా దేవుని బిడ్డలారా? అంతేకాకోకుండా నా నరుడికి ఏమొచ్చింది తెలుసా? శాపం వచ్చింది ఈ లోకంలోకి. వెంటనే మరి చెమట కార్చి కష్టాలు పడాల్సి వచ్చింది మానవుడు. అంతేకాదు దేవుని దీవెనను కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు. మహిమాత్మ వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర నుంచి. వెంటనే దేవుడు మానవులను ప్రేమించాడు కనుక, నరకానికి వెళ్ళిపోకూడదు కనుక ఒక జంతువుని ఏం చేశాడు? అక్కడ చీల్చి ఆ యొక్క చర్మాన్ని తీసి రక్తాన్ని చిందించి వారికి చర్మపు చొక్కాలు తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారికి సిగ్గు అనేది లేకుండా చేశాడు. వారిని ఏదేను తోటలో నుండి ఏం చేశాడమ్మా? బయటికి పంపించేసేసాడు. చూసారా? దేవుని సహవాసం మానవుడు కోల్పోయాడు, ఆశీర్వాదాలు కోల్పోయాడు. ఈనాడు మానవుడి శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు ఎందుకు అనుభవిస్తున్నాడంటే ఆశీర్వాదాలు కోల్పోయి. చూసారా దేవుని బిడ్డలారా? కోల్పోయిన ఈ మానవుణ్ణి వెతికి రక్షించుట కొరకు దేవుడే ఆయన కుమారునిగా ఈ లోకంలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకని? నరుల్లో ఉన్న ఆత్మ దేవుడి పెట్టిన దీపం గనక, ఈ ఆత్మను రక్షించుకోవాలి గనక, యుగ యుగాలు ఆయనతో ఉంచుకోవాలి గనక నరుడితో సహవాసం చేయటం ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. నిజంగా చూసినట్లయితే ఆయన ప్రేమ చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించాడు. ఈ యొక్క శాపం, ఈ యొక్క పాపంలో ఉన్న ఈ యొక్క మానవుడు నరకానికి వెళ్ళిపోవటం ఇష్టం లేక దేవుడే మన కొరకు సిలువలో బలైపోయాడు. హల్లెలూయా. మానవులను పొందవలసిన శిక్ష, శాపమంతా, పాపమంతా కూడా, పితరుల దోషమంతా కూడా ఆ కల్వారి సిలువలో మధ్యాహ్నం 3 గంటల వేళ ముక్కలుగా ఆయన దేహం ఏందమ్మా? చేల్చబడింది. హల్లెలూయా. ఆ రక్తం ధారలై కారింది. మానవుని తలంపుల కొరకు తలపై ముండ్ల కిరీటం, మానవుని చేతుల ద్వారా చేసిన తప్పుల కొరకు చేతులలో శీలలో, మానవుడు చేసిన అతిక్రమాల కొరకు సిలువ, మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన సిలువలో ఆయన భరించాడు, సహించాడు. అందుకంటున్నాడు, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరి ఎదుగుదయ్యా, వీరిని క్షమించు. ఆయన మనస్సు, యేసే మనసు ఎలాంటిదమ్మా? క్షమించే మనసు. మనం క్షమించగలమా? ఇతరులను ప్రేమించగలమా? ఇలాంటి క్షమించే మనసు ఎవరి దగ్గర ఉందంటే యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నా కానీ ప్రభు నేను పిలుస్తున్నాను, నా దగ్గరకు వచ్చి వాడిని నేను ఏమాత్రమో త్రోసివేయనట్టున్నాడు. నిజంగా చూసినట్టయితే దేవుని బిడ్డారా, వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాడు. మానవులందరూ కూడా వ్యర్థులైపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రభు అన్నాడు, ఇదిగో ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుచుతున్నారు కానీ వారి హృదయాలు నాకు ఎట్లా ఉన్నాయి అంటమ్మా? దూరంగా ఉన్నాయి. దేవుడికి కావాల్సింది ఏంటి? హృదయం కావాలి దేవునికి. ఓ నా కుమారుడా, నా కుమారి, ఓ నీకున్నాయే కోట్ల ఆస్తి అని నాకు అక్కరలేదు. నీ హృదయాన్ని నాకివ్వు, నేను నీలోకి వస్తాను. నీలో ఉన్న రాతి హృదయాన్ని తొలగిస్తాను, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన మనసుని ఇస్తాను, నూతన వారి జ్ఞానాన్ని నీకు ఇస్తాను, నూతన సృష్టిగా నేను మలుస్తాను అంటున్నాడు ఆయన. ఆమేన్. కోల్పోయిన ఆ యొక్క సృష్టి పోలిక మరలా మానవునికి ఇస్తానని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా చూసినట్లయితే యేసయ్య మరి ఈ మానవుణ్ణి రక్షించడం కొరకు ఆయన శిలువలో బలై తిరిగి లేచాడు, పునరుద్ధానుడై లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం ధ్యానం చేసుకుందాం. చదువమ్మా. యేసు నాకు దాహమిమ్మని. చూసారా, యేసు ప్రభువు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడమ్మా?
ఆయన సువార్తను ప్రకటిస్తూ సమరయ గ్రామం గుండా వెళుతూ యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఎండవేళ ఆ యొక్క సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. వస్తే యేసయ్య అడుగుతున్నాడమ్మా, నేను తప్పికున్నానమ్మా, నా కసిని ఏమి అనడమ్మా, నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగాడు. చూసారా, యేసయ్య భూలోకంలో ప్రతి మానవుడు కొరకు కూడా సిలువలో దప్పికున్నాడు. ఆమేన్. సిలువలో రిలాడుతూ ఏడుస్తున్నాడు. దప్పికున్నప్పుడు ఏం చేశారంటే ఈ లోకం చేదు చిరకని ఆయన నోటికి తగిలించింది. ఈ లోకం ఆయన దప్పికని తీర్చాలంటే దేవుని బిడ్డ ఆయన యొక్క మాటకు మనం వేయాలమ్మా, లోబడాల. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే ఈ బావి దగ్గరికి వస్తుంది, నీళ్లు తోడుకుంటుంది, వెళుతుంది. కానీ నామకారణంగా వ్యర్థమైన ఆరాధనలు ఉన్నది ఆమెకి ఆరాధన తెలిసినా కానీ తెలియనట్లుగానే ఆమె లోకం అనే ముసుగులో ఉన్నది. అంతేకాదు ఆమె యేసు ప్రభు నీళ్ళు ఇవ్వమని అడిగింది. అయ్యా యేసు ప్రభు అడిగితే, అయ్యా చేదుకోవడానికి నీ దగ్గర ఏది లేదు కానీ అడిగింది. అమ్మా, నీవిచ్చే నీళ్ళు త్రాగితే మరలా నేను దప్పికుంటానమ్మా, కానీ నేను నీకు ఇచ్చే నీళ్ళు కావాలి. 13-14 అంటారు, చదవమది అక్కడ అంటాడు. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును. ఏ నీళ్ళమ్మా? శరీరానికి నీళ్ళు. కాసేపు తాగితే మళ్ళీ దప్పికైంది, మరలా తాగితే దప్పికైంది. ఈ యొక్క ప్రకృతి సంబంధించిన ప్రాణాన్ని నిలుపుకోవటం కొరకు. కానీ యేసయ్య నిలిచే నీళ్లు తాగితే మనం దప్పికొనం. ఆమేన్. హల్లెలూయా. ఆ నీళ్ళు ఎలాంటి అంటామో చదవమని. వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. యేసయ్య గనక నీకు ఆత్మాభిషేకాలు ఇచ్చాడు అనుకో, ఆయన ఓటల నీళ్ళు నుండి ప్రవహిస్తూ ఉంటాయి. ఆమేన్. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి. అయ్యా, ఈ శరీర సంబంధమైన ఆత్మ కాదు కానీ, మనసు కాదు కానీ, నీలాంటి మనసు నాకు దయచి, నీలాంటి పోలిక నాకు దయచి, నీలాంటి గుణాతిశయాలు నాకు దయచి, నీ ఊటలతో నీ ఆత్మతో నింపు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు నీకు కొలత లేని ఆత్మను నీకు ఇస్తాడు. ఆమేన్. ఆ ఆత్మను పొందుకుంటే నీవు పరలోకానికి ఎత్తబడతావు, రాకడలో. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డారా, యేసయ్యను అడిగదా ఆమెతో, అమ్మా నేను నీకు నీళ్ళు ఇస్తాను, కానీ నీ భర్తను తీసుకొని రమ్మన్నాడు. వెంటనే నాకు భర్త లేడయ్యా, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు కానీ ఇంకెంతమంది ఉన్నారంటమ్మా? 5 ఉన్నారన్నాడు. చూసారా దేవుని బిడ్డారా, ఇప్పుడున్నవాడు కాదంటే ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 6. ఇంకో భర్త ఎవరు? 7. ఎవరు? యేసు ప్రభు వచ్చేసాడు. అసలు ఆయన వచ్చేసాడు ఆమె దగ్గరికి. హల్లెలూయా. అంటే 7 రకాలైన దురాత్మలు ఆమెను వెంటాడుతున్నాయి. వ్యక్తులు స్వభావ లక్షణాలు ఆమెలో ఉన్నాయి. అంతరంగాన్ని చూస్తాడు దేవుడు బిడ్డారా. దేవుడు నరుడు పైవేశాలు చూస్తాడు కానీ దేవుడు ఏం చేస్తామా? అంతరంగంలో ఏముందో చూస్తాడు కూర్చుని. మనం దేవుడికి కావాల్సింది ఏంటంటే మన అంతరంగం శుద్ధి కావాలి ఆయనకి. ఆమేన్. ఆయన రక్తములో మనం కడుక్కోవాలి. ప్రభా, నీ ఆయాసకరమైన నా హృదయంలో ఉంటే తీసివేయి ప్రభా, లేకుంటే చూపించు ప్రభా, నేను ఒప్పుకుంటానయ్యా, దిద్దుకుంటానయ్యా, సరి చేసుకుంటానని ప్రార్థన చేస్తే, ప్రభు ఇదిగో నీలో ఇలాంటి లోపాలు ఉన్నాయమ్మా, ఇదిగో క్షమించే స్వభావం నీలో లేదు, లోబడే స్వభావం నీలో లేదు, లేక నా వాక్యం ధ్యానించలేకపోతున్నావు, ఇదిగో నా మాటకు లోబడలేకపోతున్నావు, నా సన్నిలో గడపలేకపోతున్నావు. నా విధేయతలు అనేది ఏం చేస్తాం? చూపిస్తాడు మనకి. హల్లెలూయా. చూపించినప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా, నీ రక్తంలో నన్ను కడుగయ్యా, శుద్ధి చేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. వెంటనే సమరయ స్త్రీ దేవుని బిడ్డరా, దేవుడు అన్నాడు, అమ్మా మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలియని దాన్ని తెలిసిన దానిని ఆరాధిస్తామన్నాడు. తెలియని దాన్ని అంటే ఏంటమ్మా? తెలియదంటే అర్థం ఏంటి? వాళ్ళ హృదయాలలో దేవుడు లేడు, ఆరాధనలో దేవుడు లేడు,
వాక్యం లేదు, వెలుగు లేదు, సజీవుని యొక్క కృప లేదు వాళ్ళకి. వ్యర్థమైన ఆరాధన, పెద్దల మీద ఆరాధన చేస్తారు. లోకాచారాలు, అన్యాచారాలు, మతాచారాలు, కులాచారాలలో ఉంటున్నారు, కానీ వాక్యం అనే సమర్పణలోకి రాలేకపోతున్నారు ఈనాడు చాలామంది. వెంటనే ఆమె మోకాళ్ళ దండేశయ్యా, మేము అన్నాడు. మేము అంటే ఎవరమ్మా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆది కాండం చూసినట్లయితే మన పోలిక చొప్పున నరులను చేయటము. చేస్తే నరుడు ఏమైపోయాడమ్మా? దేవుని ఆశీర్వాదాలు కోల్పోయాడు. ఇక్కడ చూసినట్లయితే మేము అంటున్నాడు దేవుడు, యేసయ్య అమ్మా మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. ఎవరిని కలిగి ఉన్నాడు యేసయ్య? తండ్రిని కలిగి ఉన్నాడు. ప్రైజ్ అలార్డ్. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నాడు. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య త్రిత్వ పరిపూర్ణుడు ఆయన. ఆమేన్. త్రియేక దేవుడు ఆయన ఒక్కడే. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి రావడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె ఆ కొండను విడిచిపెట్టేసింది. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించు వారు ఏ రీతిగా ఆరాధించామా? ఆత్మతోనూ. ఇప్పుడు ఏదేని తోటలోని వ్యర్థమైనంత కూడా తొలగించబడింది. ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చినప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. దేవుని ఆత్మని మీదకి దిగివచ్చుతుంది. నువ్వు ఒంటరి గుండా ఆయన నీకు తోడుగా ఉంటాడు. అనాదిగా విడిచిపెట్టలే దేవుడు కాడు. ఆయన ఆత్మ నీతో ఉంటే స్వరము ద్వారా నీతో మాట్లాడతాడు, కళల ద్వారా నీతో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా నీతో మాట్లాడతాడు. ఇదిగో ఊరికి పోయే త్రోవ ఆఖరిలో నీ ఆత్మ వెళ్ళేటప్పుడు కూడా ఆయన దూతలు దిగి వస్తాను, కనులారా చూస్తావు. ఇట్లా చేయబట్టుకొని నీ ఆత్మని పరలోక మహిమలో తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు అనుకున్నాడు, నామకార్థంగా ఆరాధన చేసి తిను, తాగు, సుఖించు నా ప్రాణం అనుకున్నాడు. అబ్రహాము కుమారుడే, కానీ దేవుని వాక్యమునకు లోబడిన వాడు కాడు. వ్యర్థమైన ఆరాధన చేశాడు. లాజరు అయితే పేదవాడే, కానీ దేవునికి లోబడి ఆ యొక్క కుక్కలు నాకుతున్నా కానీ ఆ యొక్క పళ్ళ కింద ఉన్న రొట్టె మొక్కలు తింటూ దేవుని యందు భయము, భక్తి కలిగి దేవునికి లోబడి స్తుతిస్తూ జీవించాడు, కృతజ్ఞత కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆత్మ అగ్ని గుండానికి వెళ్ళిపోతుంది. ధనవంతుని ఆత్మ కేకలేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా లాజరును పంపించాయా, ఈ అగ్నిలో నేను తట్టుకోలేకపోతున్నా, ఈ మంటలో కేకలు పడుతున్నాయి. అబ్రహాం ఏం చేయలేకపోతున్నాడు. ఈ లాజరు చనిపోతే దేవదూతలు దిగి వచ్చి తండ్రి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు పేద లాజరు. హల్లెలూయా. ఈ లోకంలో శ్రమలు దేవుని మహిమకు ఎన్నదగినవి కావు. చూసారా దేవుని బిడ్డలారా, ఆ యొక్క ధనవంతుడనయ్యా, ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, పంపించయ్యా, ఇదిగో తట్టుకోలేకపోతున్నాయా, చిటికిన వేళ నీటితో ముంచి నా మీద వేయండి. కేకలు. అగ్ని ఆరదు. ఎన్ని రోజులమ్మది? యుగ యుగాలు అగ్ని గుండం అలాడిపోతుంది ఆత్మలో. ఈనాడు యేసు ప్రభు అంటే ఎవరికి అర్థం కావటం లేదు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఏదో తెలియట్లేదు మానవుడికి. యేసు ప్రభు యొక్క విలువేంటో తెలియటం లేదు. కేకలేస్తున్నాడు. నీటి చుక్కనగా జీవజలపు ఊట. ఆమేన్. అందుకే ప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడును దప్పికొనడు, మహిమలో యుగ యుగాలు ఉంటారని చెప్తున్నాడు. ఆ ఊటను మనం పొందుకోవాలి. అందుకే అంటాడు కదా దేవుని బిడ్డలారా, ఆమె వెంటనే కుండను విడిచిపెట్టి, అమ్మా నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలని తండ్రి కోరుకుంటున్నారమ్మా. రేపు రాకడలో ఎవరు ఎత్తపడతారంటే ఈ యొక్క సత్యముతో కూడిన ఆరాధనలో ఉన్న వాళ్ళు, ఆత్మ కలిగిన వాళ్ళే పరలోకంలోకి ఎత్తబడతారు. హల్లెలూయా. వ్యర్థంగా నామకార్థమైన వ్యర్థ ఆరాధన చేసి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? నరకానికి వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా. అగ్ని ఆరదు, పొరుగు చావదు. చూసారా దేవుని బిడ్డరా,
ప్రభు అంటాడు, ఇంకా అక్కడ నా సేవకులు ఉన్నారంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ధనవంతుడైతే యాతన పడుతున్నాడు అగ్నిగుండంలో వ్యర్థమైన ఆరాధన చేసి. లాజరు అయితే సత్యముతో కూడిన ఆరాధన చేసి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏముంటుందంటే పరలోకములో చెప్పనైక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఉంటుంది. దేవుని బిడ్డలారా, చూసారా? మరి వ్యర్థంగా మానవుడు దేవుని ఆజ్ఞను మీరటం వల్ల ఆజ్ఞ అతిక్రమం ఏమైందమ్మా? పాపం. పాపంలో వచ్చి జీతం మరణం. శిలువలో ప్రాణం పెట్టాడని వెంటనే సమరయ స్త్రీ కొండను విడిచిపెట్టేసింది. చేసే పాపం, హృదయంలో ఉన్న దోషం, మాలిన్యం కడుక్కుంది. వెంటనే ఊర్లోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవని చూపిస్తానంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ సమరయ స్త్రీ ఏమంటుందంటే, ఆమె నాకు చెప్పా, చూసారా? సాక్ష్యం చెబుతుంది, సత్యం గురించి సాక్ష్యం. ఏది విన్నామో, ఏది తాకామో, ఏది కనుగొన్నామో, ఎవరైతే మాట్లాడారో ఆయన కన్నులారా యేసుని తెలుసుకుంది సమరయ స్త్రీ. వెంటనే ఊరిలోకి వెళ్ళింది. వెళ్ళి అంటుంది కదా, రండి, నాతో మాట్లాడాడు యేసయ్య, నా పాపాలు చూపించాడు, నేను ఒప్పుకున్నాను, దిద్దుకున్నాను, సరి చేసుకున్నాను, క్షమించాడు. మీరు కూడా రండి, మీ పాపాలు కూడా ఆయన క్షమిస్తాడు, దిద్దుతాడు, సరి చేస్తాడు, ఒప్పింపజేస్తాడు, విడిపిస్తాడు అని ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం ఇస్తే ఊరు మొత్తం కూడా మారిపోయిందండి. హల్లెలూయా. ఆమె మౌరు మనసును చూసి, దేవుని బిడ్డలారా, ఊరు మొత్తం అంతకుముందు మారేవాళ్ళు కాదు. యేసయ్య ఎప్పుడైతే ఆమెను దర్శించాడో, ఆమెలో మార్పును చూశారో, ఊరు మొత్తం కూడా మారి ఎక్కడికి వచ్చారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. హల్లెలూయా. అంటున్నారు కదా వాళ్ళు, నీ మాటను బట్టిని కాక మేము కన్నులారా యేసయ్యను చూస్తున్నామా అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూస్తున్నారా వాళ్ళు? యేసును చూడాలి ఈ లోకం. హల్లెలూయా. నీలో ఉన్న యేసుని లోకం చూడాలి. యేసు నీలోకి రావాలా, యేసుని చేర్చుకోవాలా, యేసు యొక్క స్వరమును వినాలా. యేసుని కనులారని నేత్రాలు తెరవబడితే ఆ మహిమ స్వరాలు దర్శనాన్ని కనులారా యేసుని చూస్తాం. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు చూసిన ఆరాధనకి వెళ్ళి చాలా మంది కూడా, అమ్మా యేసయ్య దర్శనం చూసావంటే, యేసయ్య దర్శనం చూడలేదు కానీ అయ్యా ఇల్లు వచ్చానయ్యా మందిరానికి వెళ్ళి తీసుకోకండి. యేసయ్య చూసావా? సింహాసనం చూసావా? దర్శనం చూసావా? ఆయన యొక్క వెలుగునైనా చూసావా? ఆత్మను పొందుకున్నావా అంటే క్వశ్చన్ మార్కులు వచ్చేంత చాలా మందికి. ఆయన కన్నులారను నేను చూడాలి. దేవుని బిడ్డలారా, యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే, మనోనేత్రాలకు ఏం చేస్తామా? గురుడితనాన్ని కలుగు చేస్తాం. ఈ నేత్రాలు తెరబడితే యేసుని కన్నులారా చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక ఆమెనది. ఎవరయ్యా ఆమె అంటే 7 దయ్యాలు పట్టిన వ్యక్తి మరియా. హల్లెలూయా. 7 దయ్యాలు పట్టిన వ్యక్తి. లూకా సువార్త 8:4 చూసినట్లయితే ఆమె గురించి సాక్షి ఉంటుంది. చూడవా 8:4 లూకా. ఎనిమిదో అధ్యాయం లూకా సువార్త 2:2 చదవమ్మా. వ్యాధులను పోగొట్టబడి కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయి మగ్దలేన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల రేకులను తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారం చేస్తున్నారు. అంటే యేసయ్యకి ఏం చేస్తున్నామా? పరిచయం చేస్తున్న స్త్రీలు. ఎన్ని దయ్యాలు ఉండే ఆమెలో?
ఎన్ని దయ్యాలు? 7 దయ్యాలు. ఒక దయ్యం కాదు, 2 కాదు, ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 7 దయ్యాలు. దేవుడు బిడ్డారా, దెయ్యములు ఎలగొట్టే శక్తి ఎవరికి ఉందంటే యేసయ్య ఒక్కడికే ఉంది. ఆమేన్. యేసయ్య ఆత్మ నీ మీదకి వస్తే దురాత్మలు పారిపోతాయి కంటిక. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను చూసారా సాక్ష్యం, ఆ వెలుగుకి నిలబడలేక ఏమైపోతున్నామా, పారిపోతున్న దెయ్యాలు కూడా గడగలాడుకుంటా. చీకటి శక్తులు పారిపోతాయి, దేవుని వెలుగు ముందు నిలబడలేవు. ఆయన వెలుగు నీ మీదకి దిగి వస్తే ఆయన కాంతిలో ఎన్ని కూడా వెళ్ళిపోతాయి అంతే. హల్లెలూయా. ఏ అపాయమని గుడారమున సమీపించలేదు. నేను బాధ పెట్టేవాడు వెళ్ళిపోతాడు బయటికి అంతేక. నీకు రోగాలు పెట్టి, నీకు అప్పులు కలిగజేసి, నీకు అనారోగ్యం కలిగజేసి, కుటుంబాలకు నెమ్మది లేకుండా చేసే దెయ్యాలన్నీ కూడా ఏమైపోతామా, పారిపోతాయి అంతే. నెమ్మది వచ్చింది ఆ కుటుంబానికి, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. నేను పెళ్ళైన కొత్తలో మా అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు అర్ధరాత్రి కాడ ఉపవాసం ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, నువ్వు పడుకో, నేను వచ్చి నిన్ను లేపుతాను, ప్రార్థన చేసి అన్నాడు. ఉపవాసం ఉన్న రోజు తరువాత 2 గంటల తర్వాత స్వరం పడతాను, లేము తేజరిలేము, నీకు వెలుగు వచ్చినో లేని పడుతున్నాడు స్వరం. హల్లెలూయా. మోకాళ్ళండేసి ప్రార్థన చేసుకుంటున్నా. అలా వెలుగుతో నింపబడి ప్రభువానికి స్తోత్రం 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 అంటే మా చిన్నత్తగారు ఇద్దరు అటు పడుకొని ఉన్నారు. ఈ యొక్క వెలుగు ఆమె మీదకి అమాంతంగా టెలిఫైడ్ పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆమె చెవున కేకలేసింది, వామ్మో ఈ వెలుగు నేను చూడలేను అయ్యా అని కేకలేస్తుంది. తెల్లారడికి అత్తగారు ఏం జరిగిందంటే, అయ్యో అది వెలుగు సామాన్యమైన వెలుగు కాదయ్యా, మహా తేజస్తుంది ఆ వెలుగు అన్నది. ఆమేన్. ఆ వెలుగుంటేనే వెలుగుతున్న రాజ్యంలోకి మనం వెళ్తాం. ఆమేన్. ఆ వెలుగు లేకపోతే యేసయ్యను మనం చూడలేం. యేసయ్యను చూడాలంటే ఆయన రక్తంలో మన యొక్క అవయవాలన్నీ కూడా ఏం చేయాలమ్మా, శుద్ధి చేయబడాలా. హృదయం శుద్ధి చేయబడాలా, తలంపులు శుద్ధి చేయబడాలా, మాటలు, చూపులు, నడకలు, పడకలు అన్నీ కూడా ఆయన రక్తంలో ఏం చేయబడాలమ్మా, కడగబడాలా. ఆయన వెలుగుతో నింపుతాడు ఆయన. ఆమేన్. మహిమాత్మతో నింపుతాడు. నీ నేత్రాలు తెరవబడతాయంటే దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు చూస్తావు. జరగబోయే విషయాలు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. పాటలు రావా, పాటల స్వరం నీకు వినిపిస్తాడు. వాక్యం తెలియదా, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాడు ఆయన. దేవుని దర్శనం కావాలా, ఆయన దర్శించి నీ కుటుంబంలో ఏం జరగబోతుందో నీతో ముచ్చటిస్తాడు ఆయన. ఆమేన్. అలాంటి వెలుగును నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ 7 దెయ్యాలు పట్టిన మరియమ్మను దేవుడు విడిపిస్తే యేసయ్య తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట యేసయ్యను చూడటానికి ఎవరు వచ్చారమ్మా, ఈ మగ్దలేని మరియ సమాధి దగ్గరికి వచ్చింది ఆదివారం పెందల కాడ. హల్లెలూయా, హల్లెలూయా. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చింది. అక్కడ చట్టం రాని వారు ఉన్నారు. అయినా కానీ ప్రాణాన్ని లెక్క చేయక ప్రాణప్రియుడని యేసయ్యను చూడాలి. నా ప్రభు మహిమను నేను చూడాలి, ప్రభు దర్శనాన్ని నేను చూడాలి, ఆయన స్వరూపాన్ని కనులారా నేను చూడాలి అని ఆమె వస్తే, యేసు ప్రభు దగ్గరకు వస్తే సమాధిలో యేసు లేడు. ఆయన ఏమయ్యాడమ్మా, సజీవుడై మరణపు మొదలు విరిచి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేచిన తరువాత ఆమె ఏడుస్తూ ఉన్నది, అంగలారుస్తున్నది. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉండగాని ప్రభు దగ్గర కన్నీరు గారిస్తే ప్రభు నీ దగ్గరకు వస్తాడంతేగా. హల్లెలూయా. నీతో ప్రత్యక్షపరుచుకుంటాడు. నీకు ఆయన నీతో మాట్లాడతాడు. విరిగి నలిగిన హృదయంతో, కానీ అయ్యా నాకు దిక్కు లేదు, నా పరిస్థితి లేదు ప్రభా, అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టావంటే దేవుడు నీతో మాట్లాడతాడు. అమ్మా నేనున్నానమ్మా అని నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆదరణిస్తాడు, ఓదార్పు, నెమ్మదినిస్తాడు. వెంటనే దేవుని బిడ్డారా, 20వ అధ్యాయం యోహాను సువార్త 12లో చూసినట్లయితే 2 దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించుకొని యేసు దేహం ఉంచబడే స్థలంలో తల వైపున ఒకడును కాలు వైపున ఒకడును కూర్చొని ఉన్నారు. వారు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి?
నీ దుఃఖానికి గల కారణం ఏంటంటే ఆమె అంటుంది, అయ్యా నా ప్రభుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు. కన్నులు మరిగైపోయాడు యేసయ్య ఆమెకి. వెంటనే దేవుని బిడ్డలారా, ఆమె ఏడుస్తూ ఉన్నది. వెనక తట్టు చూసింది. వెంటనే చూస్తే ఎవరున్నారు? వెనక ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమ దేహంతో మృత్యుంజయుడై తిరిగి లేచి దగదగా వెలుగుతూ ఉన్నాడు మహిమ శరీరంతో. ఆయన స్వరూపాన్ని చూసింది ఎప్పుడైతే. ఈనాడు అనేకుల హృదయాలలో యేసు ప్రభు శిలువలో మరణించాడు, ఆయనకి ఈ శ్రమల బాధలు వచ్చి మనం రక్షిస్తారనుకుంటారు. ఆయన మరణపు ముళ్ళను గురించి ఏం చేశారమ్మా? తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ఆ పునరుద్ధానాన్ని కనులారా చూసింది ఆమె. ఆమె నేత్రాలు తెరవబడ్డాయి. ఆమె ఏడుపు చూశాడు ఆయన. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు కదా, 15 వచ్చి చూడమ్మా. యేసు ఎందుకు ఏడ్చున్నావు, ఆ ఎవరిని వెతుకుచున్నావు అని ఆమె అడగగా, ఆమె ఆయనతో తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. చూశారు యేసు ప్రభువును. ఇంకా అనుమానం ఏంటి? చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ జరుగుతాయో జరగవో, వింటాడో వినడో, ఉంటాడో లేదు, అయ్యిద్దో లేదు అనుకుంటారు. అవునా కదమ్మా? ఇవన్నీ సైతాన్ని గడి పెట్టే సరుకులు. ఇంకా కన్నీరు గారిసి ఇంకా ఏడిస్తే ప్రభు నీ దగ్గరికే వస్తాడు. నీకున్న కలవరాలన్నీ ఏం చేస్తాడమ్మా? తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, వెంటనే అన్నాడు కదా యేసయ్య. చూసారా? పేరు పెట్టి పిలిచాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ పేర్లన్నీ ఎవరు తెలుసమ్మా? యేసయ్య యేసు పేరు పెట్టి పిలుస్తాడు, పేరుతో మాట్లాడతాడు, పలకరించాడు. వెంటనే ఆమె యేసయ్య చూసి ఆనందించింది. కోట్ల రూపాయల కంటే విలువైంది తెలుసా? ఆయన స్వరూపాన్ని నువ్వు చూడగలిగితే చాలు. హల్లెలూయా. సర్వ సంపదల గనిని యేసు నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. యేసు మరలా తిరిగి రాబోతున్నాడు. 2వ రాకడలో పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి రాబోతున్నాడు. వెంటనే అంటున్నాడు, మరియా శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పు, నేను తిరిగి లేచాను. వాళ్ళు భయపడి దాక్కుంటున్నారు. వెంటనే యేసయ్య అన్నాడుగా, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. కుటుంబాల సమాధానం ఎవరు ఇవ్వగలరమ్మా? ఎవరు ఇస్తారు? మనుషులు ఇస్తారా? డబ్బులు ఇస్తాయా? కోర్టు ఇచ్చుద్దా? చట్టాలు ఇస్తాయా? ఎవరు ఇవ్వలేరు. ప్రాణప్రియుడని యేసు వారిని దర్శించాడు. ఇంట్లోకి వచ్చేసాడు పునరుద్ధానుడే. మీకు సమాధానం కలుగును గాక. మీరు వెళ్ళండి, సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నా ఆత్మను పొందుకోండి. ఎవరి పాపాలు క్షమిస్తారో నేను క్షమిస్తాను, ఎవరిని విడిపిస్తారో నేను విడిపిస్తాను చెప్తే. తోమా అన్నాడు కదా, యేసు ప్రభు నేను చూస్తేనే నేను నవ్వుతాను అన్నాడు. అన్నాడా లేదమ్మా? అన్నాడా లేదా? అన్నప్పుడు యేసయ్య ఏం చేసి అంటే, తోమా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి అన్నాడుగా, తోమాతో మాట్లాడి అన్నాడు కదా, తోమా ఇటురా, ఇటు వచ్చి ఏమన్నాడు తెలుసా? దేవుని బిడ్డరా, ఆయన అక్కడ ఉన్నప్పుడు మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. భయంలో ఉన్నవాడికి ఏముండదమ్మా? కలవరాల్లో ఉన్న వాళ్ళకి ఏముండదు? సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఏముందండి? మాకు నెమ్మది లేదండి, సంతోషం లేదండి, సమాధానం లేదండి. ఈ సమాధానాన్ని ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. వెంటనే అన్నాడు కదా, తోమాని పిలిచాడు. తోమా ఇటురా, నీ వ్రేలు ఇటు చూచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు, అవిశ్వాసివి కాక ఏమన్నామా? ఏమై ఉండమన్నాడు? విశ్వాసిగా మారు. ఆమేన్. రేపు రాకడలో విశ్వాసం తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఇంకా అవిశ్వాసిగా ఉంటే ప్రభు రాకడలో మనం ఎత్తబడలేము. విశ్వాసం పొందుకోవాలి. అంతేకాదు ఇంకొక మాట అన్నాడు, ఆయన రాకడలో విశ్వాసము కనుగొనునా అన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డారా, ప్రభు రాకడ దినాల్లో ఉంటేనే మనం సమయాన్ని పోనీకోకుండా ఇంటిలోనే ఏం చేయాలి? ఏకులు లేచి ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. మధ్యాహ్నం స్తుతి చేసుకోవాలి. సాయంత్రం ఏం చేయాలా? కుటుంబ ప్రార్థన చేసుకోవాలా. దేవుని వెతికినట్లయితే దేవుని మనం కనుగొంటాం. దేవుడు మనతో ఉంటాడు, మన పిల్లలతో ఉంటాడు. మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్ళటానికి రాబోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. హల్లెలూయా. భయంకర చట్టాలు రాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే యేసుని చేర్చుకొని యేసుకు లోబడదాం.
నేను తెల్లారి గంటలో ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసి ఆయాసంతో నీరసపడిపోయా. అప్పుడు తెల్లటి వెలుగుతో ప్రభు మొత్తలోకి వచ్చి నుంచున్నాడు. అంతేక ఆ వెలుగుని నేను కనులారా చూచా. ఆమేన్. ఆ స్వరూపాన్ని మనం చూడాలి. ఎవరు స్వరూపానమ్మా? యేసయ్యను చూడాలా. యేసయ్యను చూస్తే ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మదిని ఆయన ఇస్తాడు. కనుక మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నిన్ను చూచే నేత్రాలు నాకు దయచి, వ్యర్థమైన ఆరాధన నుంచి నాకు విడిపించు, సత్యముతో కూడిన ఆరాధనలో నన్ను నిలబెట్టు ప్రభా. ఈ రక్తముల కడుగు ఆత్మతో నింపుమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన వాడు, అయా కోల్పోయిన నీ ఆశీర్వాదాలను ఆత్మడానికి లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టావు, మరణపు విడిచి తిరిగి లేచావు. అయా సజీవుడవు నాయన, సమరయ స్త్రీ నాయన తో మాట్లాడావు, విడిపించావు, రక్షించావు, వాడుకున్నావు. కొండను విడిచిపెట్టింది నాయన. ఇదిగో 7 దయ్యాలు పట్టిన మగ్దలేని మరియను విడిపించావు, నువ్వు కనపరుచుకున్నావు. అయా ఇదిగో కన్నులారా నేను చూచిన ప్రభా, నేను చూచే నేత్రాలు మాకు దయచేసి పెట్టండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డ అయా నీ వెలుగును చూచుటకు, నిన్ను చూచుటకు, నీ కాపులలో భద్రతలో ఉండే జీవితం ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి కుటుంబాలకి నెమ్మదిని, సంతోషాన్ని అయా చూచే నేత్రాలు ప్రతి బిడ్డకు దయచేసి పెట్టమని, ఈ యొక్క వాక్కు నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.